హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు గరం మసాలా చేసుకుందాం. ఇలాచి, లవంగాలు, మిరియాలు, అనాస పువ్వు, జాజికాయ, దాల్చిన చెక్క, దీని పేరు నాకు తెలియదండి, సాజీరా, ఇది పువ్వు, ధనియాలు, బిర్యానీ ఆకు, దీని పేరు కూడా నాకు తెలియదు, ఎండుమిర్చి, కొన్ని రైస్ అండి, 2 టీ స్పూన్ల రైస్. బాగుంటుంది, మంచిగా గ్రేవీ చిక్కదనం వస్తుంది నాన్ వెజ్ కర్రీస్కి. జీలకర్ర ఇవన్నీ లైట్గా వేయించుకొని సిద్ధం చేసుకుందాం. ఫస్ట్ దాల్చిన చెక్క వేస్తున్నా, తర్వాత లవంగాలు, ఇలాచి, పువ్వు, దీని పేరు నాకు తెలియదు, ఇదండి. కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, కొంచెం లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఇవి వేగిపోయాయి, ఈ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఎండుమిర్చి వేసుకుందాం, తర్వాత బిర్యానీ ఆకు, తర్వాత ఈ పువ్వు, తర్వాత ధనియాలు, జీలకర్ర, కొంచెం రైసు. ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతాయి. పెప్పర్, సాజీరా కూడా వేసుకుందాం. కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతాయండి. ఇవి ఫ్రై అయిపోయాయి, స్టవ్ కట్టేద్దాము. ఇక ఇవన్నీ కొంచెం చల్లారినాక మిక్సీ వేసుకొని గరం మసాలా రెడీ చేసుకుందాం. ఇదిగోండి, మిక్సీ పట్టాను, మెత్తటి పౌడర్ లెక్క మిక్సీ పట్టుకొని గరం మసాలా రెడీ అయింది. చికెన్లకు, మటన్లకు, ఫ్రాన్స్కు, దేంట్లోకైనా బాగుంటుందండి. గరం మసాలా రెడీ.